హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ 3D ఇమేజ్ ట్రాన్సిషన్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇదైతే మనకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనమైతే క్యాప్కట్ యాప్ యూజ్ చేసి చేయొచ్చు. సో చాలా సింపుల్ ఉంటుంది. సో దీనికోసం వచ్చేసి మనమైతే VPN డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే క్యాప్కట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 యాప్స్ లింక్స్ కూడా నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతాం, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు VPN అయితే ఓపెన్ చేయండి. సో VPN యాప్ వచ్చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అలాగే క్యాప్కట్ యాప్ కూడా లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లోనే. సో అక్కడ నుంచి అయితే మీరు క్యాప్కట్ యాప్ అండ్ అలాగే VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఆ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత VPN అయితే ఫస్ట్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే VPN అయితే కనెక్ట్ అయిపోతుంది. సో మనకైతే ఇక్కడ VPN అయితే కనెక్ట్ అయింది. సో ఇట్లా మీరు VPNని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్ అయినా ఓపెన్ చేసి పిన్నుడ్ కామెంట్ అయితే చూడండి. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో మీరైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, మళ్ళీ మీరు వేరే ఏదైనా వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే లింక్స్ అయితే ఉండవు. సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ అయినా ఓపెన్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్ అయినా ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అని ఉంటుంది. సో కింద మనకి ఇక్కడ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, మీరైతే వెయిట్ చేయండి. సో ఇట్లయితే మనకు టెంప్లెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత కింద మనం చూసినట్టయితే యూస్ టెంప్లెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇక్కడ మీద వచ్చినట్టయితే మనకైతే 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, సో ఫొటోస్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మీరు ఫొటోస్ని అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రీవ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మనకైతే ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. సో మనకు ప్లే అయితే అంటే కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది ఇక్కడ. సో మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ల్యాగ్ ఇట్లా ఏం కాదు. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ప్లే చేసి ఇట్లా. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో మీద మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు 4K అయితే పెట్టుకోండి. నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇట్లానే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. మీరు ఏదైనా సాంగ్ని చేంజ్ చేద్దాం అనుకుంటే సాంగ్ని అయితే మ్యూట్ చేసుకోండి. సో ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకొని సాంగ్ని మ్యూట్ చేసుకొని మీ ఇష్టమైన సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇంతే సింపుల్ అనమాట. సో ఈ వీడియోలో అయితే ఇంతే, బాయ్.